పిలిచి బాధటం కన్నా బాధ్యత అప్పగిస్తే ఆలోచనలో పడతాడు. మనకి నష్టం కలగదు. బుర్రకెక్కిందా? డౌట్స్ ఉంటే అడుగు, మాస్టర్నిగా తీరుస్తాను. చూడబోతే నువ్వే రేఖా మేడం ని ఎస్కేప్ చేసే ప్లాన్ లో ఉన్నావే. బాగా చెప్పు శ్రీరామ్. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఏంటి అర్థం లేకుండా మాట్లాడేది? నమస్కారం అమ్మా. లాయర్ గారు వచ్చారేటి? నమస్కారం జడ్జి గారు. నమస్కారం. నమస్కారం. అమ్మా తమరు రమ్మన్నారు. తమరు ఎందుకో అర్జెంటుగా రమ్మన్నారు. లాయర్ గారు రండి. నానా, లాయర్ గారు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు లాయర్ గారు ఎందుకు వచ్చినట్టు? తాతయ్య, లాయర్ ఎందుకు వచ్చాడు? ఏమోనా, నాకు తెలియదు. కూర్చోండి. నేను చెప్తాను, అగ్రిమెంట్ రాయండి. అలాగేనమ్మా. చెప్పండమ్మా. ఇదిగోండమ్మా. వస్తానమ్మా. మంచిది. వెళ్ళొస్తాను సార్. కిట్టు చదువుకో. మాటలు రాని మనసు చేసి మౌనగారడి ఏమిటిది? ఇచ్చుటే కాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది. అమ్మా శకుంతల, బావుగారు ఇదిగో. నాన్న ఈ లెక్క చెప్పవా? ఓ 2 నిమిషాలు వస్తాను. స్వర్ణ, అమ్మా అవి తరగడం అయిపోయినాయా? అక్క బియ్యం ఎన్ని పోయమంటావు? అది కూడా చెప్పాలా శకుంతల? మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో, వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి నువ్వే వండేసాయి. సరే పిన్ని గారు, నేను ఇప్పుడే వస్తాను. సావిత్రక్క, బియ్యం లేవు. ఓ సావిత్రక్క. అబ్బో, చుట్టాలు చాలా మంది వచ్చారు. పెళ్లి పనులు జోరుగానే సాగుతున్నాయి. ఇల్లంతా కళకళలాడిపోతుంది. ఏంలే శకుంతల, మీ అన్నయ్య వేడివేడిగా బజ్జీలు వేసి పెట్టమన్నారు. అక్కుంటే శనగపిండి ఇస్తుందేమోనని. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచిది. అబ్బో అబ్బో అబ్బో, బాగానే జరుగుతున్నాయి. ఏంటక్కయ్య, ఉల్లిపాయలు తరుగుతున్నావా? అవునమ్మా. ఏ ఊరేంటి మంది? భద్రాచలం. ఓహో, చాలా దూరం. అసహ్యం వేస్తోంది. అక్క, ఏంటక్క అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే అంత పరధ్యానంగా ఎందుకుంటావు? అంతలా ఎందుకు ఉలిక్కి పడతావు? నాన్నను చూస్తుంటే కోపం వస్తుంది. ఏయ్, ఏంట మాటలు? నాన్నేం చేశారు? ఏం చేశారంటే ఏం చేశారు? ఆ తలుపులు మారి బాబాయిని బయటకు పంపించేసి తలుపులు వేయకుండా పెళ్ళయ్యేదాకా ఉండరా రాధాకృష్ణ అని ఆపటం ఎందుకు?
నాన్నంత ఆలోచన లేకేం ఆపుండరు. ఆలోచన లేదు ఏం లేదు. తమ్ముడు మీద ప్రేమమ్మా ప్రేమ. పోన్లేవే, అమ్మమ్మ గారు మనం అనాల్సినవన్నీ అని బుద్ధి చెప్పాం కదా, ఇంక బుద్ధిగానే ఉంటారులే. ఆయన కుక్క తోక, తిన్నగా ఉండటం జరగని పని. నాకు బాబాయ్ చేసిన దానికన్నా అసలు మనకెందుకు ఇలా జరుగుతుందనే ఆలోచన ఎక్కువగా ఉంది. ఏ విషయం గురించి అక్క నువ్వు అనేది? ఒక్క విషయంలో కాదే, అన్ని విషయాల్లోనూ మనం తగ్గి అమ్మమ్మ గారి ముందు ఏ తప్పు చేయకుండానే తలంచాల్సి వస్తుంది. అన్నిటికీ సరేలే అని సర్దుకుంటే ఇప్పుడు సాకేత్ కొత్తగా ఆలోచించి మరో సమస్యలోకి నెట్టాడు. పొరపాటున జరిగిన దానికి అపార్థం చేసుకున్నాడు. సరే, అర్థం చేసుకున్నాడు, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మంచిగా మాట్లాడాడు అనుకున్నాను. మనసుకి నచ్చ చెప్పుకున్నాను. కానీ సాకేత్ స్వభావం నన్ను భయపెడుతోంది. నిజమే అక్క, ప్రతి దానికి అంత స్పీడ్గా అలా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. నాకెందుకు ఫోన్ చేసావు? అర్జెంటుగా కేకి హాస్పిటల్కి వచ్చేయండి. సీత, అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి అనుకుంటే పని కట్టుకుని ఎవరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు? మాకు ఎనీమీస్ ఎవరున్నారు? ఉన్నా ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ అంత డీటెయిల్గా తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఛా, బుర్ర పగిలిపోతుంది. మెంటల్ వచ్చేలా ఉంది. క్లారిఫై చేసుకోకపోతే కాన్ఫిడెన్స్ క్రియేట్ కాదు. తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎన్నోసార్లు గ్రాని ఇష్టమే నా ఇష్టం అన్నాడు. సరేలే, తనకి గ్రాని తప్ప మరొకటి తెలియదు అనుకున్నాను. ఆమెకి కోపం వస్తే తనకి వస్తుంది. ఆమె ఇష్టపడితే తను ఇష్టపడతాడు. పెళ్ళైన తర్వాత మనుషుల గురించి, మనసుల గురించి తెలుసుకుంటాడన్న చిన్న నమ్మకం ఉండేది. కానీ నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. అయినా ఇలా అవతలి వాళ్ళని అవమానించడం మంచిది కాదు. నమ్మకాలు పోవచ్చు, వాళ్లతో పరిచయాలు వదిలేసుకోవచ్చు. కాబోయే భార్య మీద గాని, భార్య అయినాక గాని అనుమానం అనేది కలిగితే అది మనసులో నుంచి అంత తేలిగ్గా పోదు. ఒక మగవాడనే కాదు, ఆడ మగ ఇద్దరిలోనూ అనుమానం అనేది మొదలైతే ఇక వాళ్ళ లైఫ్లో సుఖ సంతోషాలు దూరం అవుతాయి. ఇవాళ రఘురాం విషయంలో జరిగింది, రేపు మరొకరి విషయంలో ఇలాగే తప్పు పడితే ఎలా అని భయం వేస్తుంది. పెళ్లి కాకపోవచ్చు కానీ చాలా విషయాల్లో క్లోజ్గా ఉన్నాము. తన వర్క్లో హెల్ప్గా కూడా ఉన్నాను. రాత్రి పగలు అని తేడా లేకుండా
తనతో కలిసి పనిచేశాను. రేపెట్టిపోయి ఎటొస్తుందో అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. యాక్సిడెంటల్ గా జరిగిన దానికి, నేను ఫోన్లో మాట్లాడిన దానికి కంపేర్ చేస్తూ నొచ్చుకునేలా మాట్లాడాడు. తను నన్ను చెంప మీద కొట్టాడని కూడా నేను ఫీల్ అవ్వడం లేదు. అది నా మనసు మీద పట్టే దెబ్బలా అనిపించింది. నా క్యారెక్టర్ని వేలెత్తి చూపించినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఇలా అయిన దానికి కాందానికి డౌట్ పడి నన్ను అవమానిస్తే ఫ్యూచర్ పీస్ఫుల్ గా ఎలా సాగుతుంది? అదే నిజమే అక్క. ఏ జబ్బైనా నయం చేయొచ్చు గాని అనుమానపు జబ్బుని నయం చేయలేమంటారు. లక్షలు కోట్లు ఉన్నా మనసు స్వచ్ఛంగా లేకపోతే ఆ జీవితం నరకంలో ఉంటుంది. తలెత్తి ఎవరి వంక చూసినా తప్పైపోతుంది. అలా బతకడం ప్రతి క్షణం కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? నేను అండం అనకపోవడం కాదే, అసలు సాకేత్ ఎందుకంత తప్పుగా ఆలోచించగలిగాడన్న బాధ అంతే. బావెప్పుడు అంతే అక్క. పోనీ ఒకసారి బావని కలిసి అంతా క్లియర్గా అర్థమయ్యేలా మాట్లాడతావా? సాకేత్ పరిస్థితి చూస్తే తను మాట్లాడే పరిస్థితిలో లేడనిపిస్తోంది. పోనీ నన్నెళ్ళి మాట్లాడమంటావా? ఏంటే బుద్ధి లేని సలహా ఇస్తున్నావు? నువ్వు వెళ్ళి మాట్లాడు, లేదా నేను వెళ్ళి మాట్లాడతానంటున్నా? పని పాట లేకుండా దాని బుర్ర చెడగొడుతున్నావు. మన పక్కన ఏ తప్పు లేనట్టు, అంతా అతని తప్పే అన్నట్టు ఇద్దరూ మాట్లాడుతున్నారు. అతని అపార్థానికి అర్థం ఉంది. ఆ తర్వాత జరిగిన ప్రతి విషయంలోనూ మనదే తప్పుంది. పెళ్లి కూతురయ్యాక గడప తట్టడం తప్పు కాదా? అఖండ దీపం అంటూ ఈ అమ్మకైనా చెప్పకుండా వెళ్ళడం తప్పు కాదా? నువ్వు వెళితే ఇదన్నా చెప్పొచ్చుగా. ఇది ఎవరితోనో ఓ మాట చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళడం తప్పు కాదా? పెళ్లి కూతురయ్యాక గడప తట్టడం తప్పు కాదా? అఖండ దీపం అంటూ ఈ అమ్మకైనా చెప్పకుండా వెళ్ళడం తప్పు కాదా? నువ్వు వెళితే ఇదన్నా చెప్పొచ్చుగా. ఇది ఎవరితోనో ఓ మాట చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళడం తప్పు కాదా? అదృష్టం బావుండి అన్ని విషయాల్లోనూ నిందపడకుండా బయటపడినందుకు సంతోషించక అతను అలా ఆలోచించడం తప్పు, అనుమానించడం తప్పు అని మీ ఇద్దరూ తప్పుగా ఆలోచిస్తున్నారు. అమ్మా, మేము జనరల్ గా మాట్లాడుకుంటున్నాము. పెళ్లి కూతురు అయ్యాక ఈ విషయంలో నువ్వు ఎలా మాట్లాడినా తప్పే. పైగా కాబోయే వాడి గురించి ఇలా మాట్లాడడం ఇంకా తప్పే. అసలు అతని మనసులో మీరు అనుకునే ఆలోచన ఉందో లేదో కానీ ఉందని అతన్ని ఆ దృష్టితో చూస్తే అయిందానికి కాందానికి అదే భావనతో అంటున్నాడు అనిపిస్తుంది. బుద్ధి తక్కువ ఆలోచనలు మానేసి బుద్ధిగా ఉండండి.
మేమేం బుద్ధి తక్కువ ఆలోచనలు చేశాం? నువ్వు నోరెత్తావంటే మాడు పగలగొడతాను. అమ్మా సీత, వాదించకు. పెళ్లి కూతురుగా ఉన్నావు, ఇంతకన్నా ఎక్కువ అనలేను. అవతలి వాళ్ళకి వంక పెట్టడం మానేసి మనని వంక పెట్టకుండా ఉండేలా నడుచుకోవాలి. మీ మాటలు విన్నాక నాకు లేని భయం మొదలైంది. అమ్మా చూడండి, నా భయాలు తొలగిపోయి నేను మనశ్శాంతితో ప్రశాంతంగా ఉండాలంటే మీరు నాకు మాటివ్వాలి. అవును, ఎవరి గురించి తప్పుగా ఆలోచించాం, అసలు మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచనలో రానివ్వం, ఎవరిని ఏ విషయంలో విమర్శించమని వెళ్ళి ఆ తులసికోట దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేసి మరీ ఆ దీపం మీద ప్రమాణం చేయాలి. ఏంటమ్మా ఇది? ఇప్పుడేం తప్పు చేశామని ప్రమాణం చేయమంటున్నావు? పెళ్లింట్లో నలుగురు అటు ఇటు ఆ పని మీద ఈ పని మీద తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నా చెవిన పడ్డట్టే ఎవరి చెవినైనా పడితే ఏంటే పరిస్థితి? అందుకే పెళ్ళయ్యేదాకా మీరింక ఇలాంటి విషయాల గురించి ఇంట్లో బయట ఎక్కడా మాట్లాడవని ఆ తులసమ్మ ముందు నేను చెప్పినట్టు ప్రదక్షిణలు చేసి ప్రమాణం చెయ్యాల్సిందే. పెళ్లింట్లో నలుగురు అటు ఇటు ఆ పని మీద ఈ పని మీద తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నా చెవిన పడ్డట్టే ఎవరి చెవినైనా పడితే ఏంటే పరిస్థితి? అందుకే పెళ్ళయ్యేదాకా మీరింక ఇలాంటి విషయాల గురించి ఇంట్లో బయట ఎక్కడా మాట్లాడవని ఆ తులసమ్మ ముందు నేను చెప్పినట్టు ప్రదక్షిణలు చేసి ప్రమాణం చెయ్యాల్సిందే. ఏంటే అలా చూస్తున్నారు? చెప్పినట్టు చేస్తారా లేదా? అక్క, వంట అయింది, రా త్వరగా. వస్తున్నాను శకుంతల. ఏంటే చేస్తారా లేదా? సరే, తొందరగా రండి. అక్క పదక్క. దీపం వెలిగించి దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేయండి. ఇందాక నేను చెప్పినట్టు మనసులో అనుకుని దీపానికి నమస్కారం చేయండి. ఏ ఆటంకం లేకుండా శుభకార్యం చక్కగా జరిగేలా చూడు తండ్రి అని మొక్కుకోండి.
సీత సీత రెండల్లుడు గారు రండి కూర్చోండి. ముందు రాధాకృష్ణ అదే మీ మరిది గారిని పిలవండి. ఆయన ఎందుకు బాబు? మళ్ళీ ఏమైనా పిచ్చి వేషాలు వేశాడా?